ఇక ఎస్వి రంగారావు గారిది 4వ భాగం. చివరికి మళ్ళీ మద్రాసులో 1948లో కాలు పెట్టినటువంటి ఎస్వి రంగారావు గారు సినిమా పాత్రల మీద మాత్రం మోజుపోలేదు. చివరికి ఒక చిన్న వేషం మన దేశంలో అలాగే పల్లెటూరు పిల్లల్లో దొరికాయి. అప్పుడు ఆయన చేసిన ఒక విచిత్రం ఏమిటంటే, ఒక చిన్న రిక్షావాడిని చూశాడు. ఆ రిక్షావాడి మాట, వాడు నడిచే తీరు, అవి బీడీ త్రాగే స్టైలు అవి చూసి అదొక స్టైల్ అనుకున్నాడు ఆయన. మామూలు రౌడీల అరుపులు కేకలు కాకుండా ఎల్వి ప్రసాద్ చక్రపాండులకి చేసి చూపించాడు. బాగుంది రంగారావు, ఇలాగే వెరైటీగా ఉంటుందని. ఇలా అక్కడి నుంచి ఆయన పథకం ఆయన దాన్ని ఏమంటారు, ఆ ముందుకు పోవటం అనేది స్టార్ట్ అయింది. మరి తర్వాత పాతాళ భైరవి ఎంత గొప్ప సినిమా. నేపాల మాంత్రికుడి రోల్ చాలా టఫ్ కాంబినేషన్.